జ్యోతిష శాస్త్రం ప్రకారం సాధారణంగా ఏదైనా గ్రహదోషం ఉన్నప్పుడు నవగ్రహాల పూజ జరిపించుకోవాలి, శాంతి పూజలు చేయించుకోవాలని పండితులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా శని దోషం వంటి ఉన్నప్పుడు శనేశ్వరికి తైలాభిషేకం జరిపించడం, దానాలు ఇవ్వడం వంటి చూస్తుంటాం. అయితే నవగ్రహాలలో ఏ గ్రహ సంబంధించిన దోషం ఉన్నా ఒక వినాయకుడు వివిధ రూపాల్లో పూజించడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయని మీకు తెలుసా? బుధవారం రోజు మాత్రమే ఆచరించవలసిన ఈ దోష నివారణ పూజకు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గణపతి పూజతో గ్రహదోష నివారణ. నవగ్రహాలలో ఏ గ్రహ దోషం ఉన్నా బుధవారం గణపతి ప్రత్యేక రీతిలో ఆరాధించడం వల్ల గ్రహదోష నివారణ లభిస్తుంది అని జ్యోతిష శాస్త్రం పండితులు చెబుతున్నారు. ఇక్కడ ఒక్కొక్క గ్రహదోషానికి ఒక్కొక్క వివిధ రూపాల్లో వినాయకుడు పూజించడం వల్ల ఆ దోష నివారణ జరుగుతుంది. మొదటిది సూర్యగ్రహ దోష నివారణ. సూర్యగ్రహ దోష నివారణ బుధవారం రోజు ఎర్రచందనంతో చేసిన గణపతిని కుంకుమతో కలిపిన నీటితో అభిషేకం చేయాలి. అనంతరం ఎర్రచందనం, ఎర్రని పూలతో గణపతిని అష్టోత్తర శతనామాలు పూజించాలి. గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని వినాయకుడు నివేదించడం. ఇలా 7 బుధవారాలు చేయడం వల్ల సూర్యగ్రహ దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అలాగే చంద్రగ్రహ దోష నివారణ. చంద్రగ్రహ దోష నివారణ బుధవారం రోజు వెండి లేదా పాలరాయితో చేసిన వినాయకుడిని ఆవు పాలతో అభిషేకం చేయాలి. తెల్లని పూలతో వినాయకుడితో అష్టోత్తర శతనామాలు పూజించాలి. అనంతరం కొబ్బరికాయ పాయసం దద్దోజనం వినాయకుడికి నివేదించాలి. ఇలా 5 బుధవారం చేయడం వల్ల చంద్రగ్రహ దోషం పోయి బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కుజదోష నివారణ. కుజు గ్రహ దోష నివారణ బుధవారం రోజు రాగితో కానీ ఎర్రచందనం చెక్కతో చేసిన శిలతో కానీ తయారు చేసిన వినాయకుడిని పూజించాలి. దానిమ్మ పండ్ల రసంతో అభిషేకించాలి. ఎర్రని పూలతో కుంకుమ కలిపిన అక్షంతలతో వినాయకుడికి అష్టోత్తర శతనామాలతో పూజించాలి. దానిమ్మ పళ్ళు, బెల్లం, అన్నం వినాయకుడికి నివేదించాలి. ఇలా 9 బుధవారాలు పూజించడం వల్ల కుజుదోష సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. బుధ గ్రహ దోష నివారణ ఎలా? బుధ గ్రహ దోష నివారణ బుధవారం రోజున మతకంట అనే పంచరాయితో తయారు చేసిన వినాయకుడిని పూజించాలి. కొబ్బరి నూనెలతో అభిషేకించాలి. గరికతో, బిల్వపత్రాలతో వినాయకుడి అష్టోత్తర శతనామాలు పూజించాలి. చిత్రాన్నం లేదా అరటి పండుతో వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి. ఇలా 5 బుధవారాలు చేస్తే బుధగ్రహ దోషం నుంచి విముక్తి లభిస్తుంది. గృహగ్రహ దోషణం. గురువారం గ్రహదోష నివారణ కోసం బుధవారం రోజున పసుపుతో కానీ చందనం లేదా బంగారుతో చేసిన గణపతిని పసుపు నీళ్ళతో అభిషేకించాలి. పసుపు రంగు చామంతి, పసుపుతో కలిపిన అక్షంతలు వినాయకుడు అష్టోత్తర శతనామాలతో పూజించాలి. నిమ్మకాయ పులిహోర, మామిడి పండ్లు వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 9 బుధవారాలు పూజ చేస్తే గృహగ్రహ దోష నుంచి సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే శుక్లగ్రహ దోష నివారణ. శుక్లగ్రహ దోష నివారణకు బుధవారం రోజు స్ఫటిక గణపతిని కుంకుమ పువ్వు కలిపి పచ్చని పాలతో అభిషేకించాలి. గులాబీ పూలు కానీ, మల్లెపూలు కానీ, జాజి పూలతో కానీ వినాయకుడిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. అలాగే చిత్రాన్నం, ఉండ్రాలతో వినాయకుడిని నివేదించాలి. ఇలా 5 బుధవారం చేయడం వల్ల శుక్రగ్రహ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. శనిగ్రహ దోష నివారణ. శనిగ్రహ దోష నివారణ కోసం బుధవారం రోజు నల్లరాయిపై చెక్కిన గణపతిని నల్ల ద్రాక్ష రసంతో అభిషేకించి నీల శంకు పూలతో, జిల్లేడు పూలతో వినాయకుడిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. బెల్లం లేదా నువ్వుల ఉండతో వినాయకుడిని నైవేద్యం సమర్పించాలి. ఇలా 9 బుధవారం చేయడం వల్ల శనిగ్రహ దోషం నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే రాహుగ్రహ దోషణం. ఇక రాహుగ్రహ దోషం పోవడానికి బుధవారం రోజు మట్టితో చేసిన గణపతిని పంచామృత అభిషేకం చేయాలి. అలాగే అక్షంతలతో వినాయకుడిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. మినపగారెలు, రాగులతో తయారు చేసిన లడ్లు వినాయకుడి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 7 బుధవారాలు వినాయకుడిని పూజ చేస్తే రాహుగ్రహ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కేతుగ్రహ దోష నివారణ. కేతుగ్రహ దోష నివారణ బుధవారం రోజు తెల్లటి జిల్లతో చేసిన గణపతిని చెరుకు రసంతో అభిషేకించాలి. అలాగే గరికతో వినాయకుడిని అష్టోత్తర శతనామాలు పూజించాలి. కుడుములు, మోదకాలతో వినాయకుడి నైవేద్యం సమర్పించి ఇలా 9 బుధవారాలు పూజించడం వల్ల కేతుగ్రహ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. నవగ్రహాల దోషాలు పోగొట్టుకోవడానికి మాత్రమే కాకుండా మరిన్ని సమస్యలతో
ఉన్నా కూడా బుధవారం ప్రత్యేక గణపతి రూపాలు పూజిస్తే సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఎర్రచందంతో చేసిన గణపతి పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. పాలరాయితో చేసిన గణపతిని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. వృత్తిలో తరచు ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోవాలంటే పసుపు గణపతిని పూజించాలి. ఇక స్ఫటిక గణపతిని పూజ చేస్తే సుఖశాంతాలు ప్రసాదిస్తారు. ప్రతి బుధవారం ఈ విధంగా వినాయకుని వివిధ రూపాలు పూజించడం వల్ల సప్త గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని గణేష్ పురాణంలో చెప్పింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.